ఒక దేవుడి గురించి చంపేస్తారా? సరే, నాకు చాలా బాధ కలిగి మా అమ్మ గురించి ఏడుస్తూ మా అడవిలో ఉన్న చెట్టు పైకి వెళ్ళిపోయాను. ఆ చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు పైన నుండి ఏడుస్తున్నాను. నాకు అప్పుడు ప్రార్థన నాకు తెలియదు. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడు, చచ్చిపోతున్నాను, నా రోగమైన చంపేస్తుంది, నన్ను బతికించు అని ఏడుస్తుంటే అలాగ నేను చెట్టు మీద ఉన్నాను. అలా చూస్తుంటే ఆకాశంలో నుండి ఒక తెల్లని మనిషి, మీలాగ ఒక మనిషి తెల్లని వస్త్రాలు ధరించుకొని, నేను ఎక్కడైతే ఏ చెట్టు మీద ఉన్నానో నా చెట్టుకి 10 అడుగుల దూరంలో గాల్లో నిలబడ్డాడు. ఆ మనిషి గాల్లో నిలబడుతూ అదే ఫస్ట్ నేను చూడడం. ఇందుకు గాలి చూస్తూ ఉన్నా. అప్పుడు ఆ మనిషి నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. చిక్కమింగడ మేసరవరప్ప వాతం జలందం జలపైన కాసుకొని దిలవని దేహం, ఏసునుడి దేహమే జీనుడి దేహం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి నువ్వు చచ్చిపోతున్నావు కదా, నిన్ను బతికించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అని నాకు అర్థమయ్యే అబ్బాలు చెప్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది దేవదూత అని. నా కిందకి దిగి 15 రాత్రులు 15 పగలమ్మ నాతోనే అడవిలో ఒక మనిషిలాగే తిరుగుతున్నాడు అన్నమాట. అయితే నేనే నా కాళ్ళేమో కింద అంతా ఉన్నాయి. ఆ అడవిలో నేను నడుస్తున్నాను. దేవదూత నాతో మాట్లాడిన మనిషి కాళ్ళు కనిపించట్లేదు, గాల్లో తేలిపోతున్నారు అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది ఇది మనిషి కాదు, ఎవరో. నేను అడిగాను కదా, అందుకే నా తల్లి ఆరాధించింది కదా, ఆ దేవుడు వచ్చాడేమో అని ఏడుస్తూ ఉన్నా. అప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడి గురించి. నాకు ఒక విశ్వాసం కలిగింది, ఖచ్చితంగా నా తల్లి దేవుడే నన్ను బాగు చేస్తాడు అనే ఒక నమ్మకం నాకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏడ్చాను. అప్పుడు 1984 సంవత్సరం నాకు బాగా గుర్తుంది. 84 ఆ సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో ఈ లోపల ఆ దేవత చెప్పిన మాటలన్నీ నాకు విశ్వాసం కలిగిపోయింది, ఖచ్చితంగా నా తల్లిదేవుడు కాపాడతాడని. 84 సంవత్సరం ఆ సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో జీసస్ కాల్స్, యేసు ప్రభు వారి యొక్క సభలు జరుగుతున్నాయి. అక్కడ దేవదూత అక్కడి నుంచి నేనున్న అడవికి ఇక్కడ కొన్ని 100 కిలోమీటర్ల దూరం ట్రైన్లో వచ్చానో బస్సులో వచ్చానో నాకు ఏ వాహనంలో వచ్చానో అంత గుర్తులేదు. నాకు దేవుని దూత నా చేపట్టుకున్నారు, నేను చేపట్టుకున్నాను. అలా చేపట్టుకోగానే కళ్ళు మూసాను, కళ్ళు తెరిసేసరికి ఆ సభలో ఉన్నా. అంటే మీరు ఎలా వెళ్ళారు తెలియదు. ఇక అదే ఆశ్చర్యం ఉండే. దేవుడు అంటే అదే కదా. నేను అట్లా కళ్ళు మూసుకున్నాను, దేవదూత కళ్ళు అట్ట పట్టుకున్నారు. అలా కళ్ళు తెరవగానే ఆ సభలో ఉన్నాను అన్నమాట, గుంటూరులో సభలో ఉన్నా.